నా ప్రాపర్టీ కానీ నా కూతురు డయాస్ మీద తమ పరిచయం చేశారట. మొదగా బదనామం కూతురు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలా? మామగారి పేరు వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప మొదగా బదనామం కూతురు ఎందుకు చెప్పాలా? ఇప్పుడు మొదగా బదనామం కూతురు కాదే, మొదగా బదనామం ఇంటి పేరు లేదే అమ్మాయికి. సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ గారు? మా పేరు మీ డయాస్ను ఉపయోగిస్తావా? ఇది పద్ధత? నేను ఒకటి అడుగుతాను, ఇంకోటి కొత్త విషయం. మా అమ్మాయిని పరిచయం చేసావు, ఓకే, మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా, వదిలేసిన భార్యను పరిచయం చేయొచ్చు కదా, డయాస్ మీద దిగుచ్చి పరిచయం చేయి, మూడో భార్య కూడా దిగుచ్చి పరిచయం చేయి. అంటే ఎదరోళ్ళు లోకువా, ఎదరోళ్ళు నీ అవమానిస్తూ ఉంటావు అన్నమాట. నీ ముగ్గురు భార్యను దిగుచ్చి డయాస్ పరిచయం చేయి. ఈడు మొదటి భార్య, రెండో భార్య వారు డైవర్స్ ఇచ్చేసాను, మూడో భార్యతో ఉన్నా నేను, పరిచయం చేయి. మీ ఫ్యామిలీలో జరిగిన సంఘటన మీకు తెలియవా? అది చెప్పవా బయటికి? నేను సంస్కారం వదిలిసి మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీ కుటుంబంలో అమ్మాయి పబ్బులో తాగి డ్యాన్స్ చేస్తే పోలీసు పట్టిపోయారు, అది చెప్పవా? ఇంకొక అమ్మాయి లవ్ చేసి వెళ్ళిపోయిందే, అది చెప్పవా? మా కుటుంబం దొరికిందా మీకు? మీరు నన్ను రోడ్డు మీద లాగారు కాబట్టి నేను రోడ్డు మీదకి వచ్చాను. మీ అన్నయ్య గారు కానీ మిమ్మల్ని కానీ ఎప్పుడు నేను ఒక మాట కూడా అనలేదు. కాకినాడలో పూనకం తెచ్చేసుకొని, ఆవేశం తెచ్చేసుకుని, ఉద్రేకం తెచ్చేసుకుని ఎందుకు మాట్లాడాలా? ఎందుకు మాట్లాడారు అడుగుతూ ఉన్నాను. వేళ ఆ రోజు కాకినాడ మాట్లాడిన తర్వాత నేను రిప్లై ఇస్తే మొదగా బదనామం కొడుకు చచ్చిపోయాడంట, శవాన్ని చూడడానికి వెళ్ళండి. మొదగా బదనామం భార్య చచ్చిపోయిందంట, శవాన్ని చూడడానికి వెళ్ళండి అవుతారుగా. మొదగా బదనామాన్ని ఏపరట్టు వేసేసి మెడలో అమ్మవారికి దారిస్తామని చెప్పేసి చెప్పారంట. నిన్న జహార్ మొదగాడ అని చెప్పిస్తున్నారట. ఓహో, ఏమి నటన బాబు! మిమ్మల్ని సినిమాలో నటించమని చెప్తున్నాను, రాజకీయాల్లో నటనొద్దు బాబు. నటించి ప్రజలు మోసం చేయకు బాబు నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.